మరి వాళ్ళ కొత్తగూడెం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు విస్తృతపరుస్తూ ఉన్నాం జాగృతిని? ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది. మనం కష్టపడి ప్రాణాలొడ్డి అనేక మంది నిరాహార దీక్ష చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం? మన అస్తిత్వం నిలబెట్టుకోవాలని, మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి, సబ్బండ వర్గాలకు మంచి జరగాలని చెప్పి, మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక గాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది. కాంగ్రెస్లోకి పోతే మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సోయి లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా, సరే పోనీ 2 రూపాయలు పెన్షన్ లేటుకి ఇస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు 18 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. ఎప్పుడు చూసినా నోట్లకెళ్ళి జై కాంగ్రెస్ జై సోనియమ్మ తప్పితే జై తెలంగాణ అన్నది రాలేదు. అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ, మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది.